ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో సీఎం లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రానున్నారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం లండన్లో ఉన్న సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో సీఎం లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి యూకే, యూఎస్ పర్యటనకు చాలా రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే యూకే పర్యటనకు మాత్రమే విదేశాంగ శాఖ అనుమతించింది. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. యూఎస్ పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ విషయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కేంద్రం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం, తెలంగాణకు అత్యుత్తమ విద్యా సంస్థలు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకురావడమే పర్యటన ఏకైక ఉద్దేశమన్నారు. విదేశీ పర్యటన వికసిత్ భారత్కు దోహదపడుతుందని భావించారని, దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతానని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా పర్యటన కొనసాగించాలని అధికారుల బృందానికి సీఎం ఆదేశించారు. అన్ని ఎంఓయూలు యథాతథంగా చేసుకోవాలని, వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.